లక్ష్మి అభయ్కి విష్ణుప్రియ గేమ్కి సంచాలకగా చేసింది కదా. సో దాని గురించి ఈరోజు నాకు సార్తో క్లారిఫికేషన్. అవును, ఏం జరిగిందంటే అసలు మ్యాటర్ ముందు చెప్తాను. మ్యాటర్ ఏం జరిగిందంటే ఇప్పుడు గ్రీన్ రెడ్ బోర్డులు రెండు పెట్టి సంచాలకులు ముగ్గురు చీఫ్స్ ముగ్గురిని నుంచోమని చెప్పేసి చీఫ్ ముగ్గురు మీ టీంలో హిట్ ఎవరు ఫట్ ఎవరు అంటే రెడ్ ఎవరు గ్రీన్ ఎవరు బాగా ఆడినోళ్ళు అని చెప్పేసి వాళ్ళ తప్పులు వీళ్ళు రైట్లు అని చెప్పాలన్నమాట. గ్రీన్లో పెట్టిన వాళ్ళు అలా అబ్బాయి నవీని గ్రీన్లో పెట్టగానే చాలా గేమ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, బాగా ఉంటాడు, అన్ని సపోర్టింగ్గా ఉంటాడు, బాగా మంచిగా మాట్లాడతాడు అదేని చెప్పేసి అనడం జరిగింది. సో అనగానే నువ్వు బాగా చెప్పావు కరెక్టేనా అనగానే సరే ఇంకొకరు పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుదామని చెప్పగానే విష్ణుని లేపాడు అనమాట. విష్ణుని లేపి అడుగుతున్నాడు అనగానే ఫీల్ అమ్మ అడిగారు అనమాట నాగార్జున గారు. అడగగానే అమ్మ నువ్వు చెప్పమ్మా అంటే మొన్న జరిగింది ఆ గేమ్లో జరిగిన విషయం ఏదైతే ఉందో ఆయన నన్ను తోసాడు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు, అక్కడ నేను మాట్లాడాను, చాలా డిఫెండ్ చేసుకున్నాను, సో నా మాట ఎవరు ఉండలేదు అని చెప్పేసి అయితే అనంది. అనగానే ఇక అంతే అంటావా, సరే ఒకసారి వీడియో చూడమ్మా అని చెప్పేసి వీడియో చూపించారు. వీడియో చూడగానే అది వాంటెడ్గా చేసింది కాదు, అది అన్వాంటెడ్గా, అది ఆ మూమెంట్లో మూవ్ అయ్యే మూమెంట్లో ఏదైతే ఉందో అక్కడ పొట్ట తగిలింది అనుకోవచ్చు. పొట్ట బొజ్జ వినాయకుడు ఉన్నట్టు ఉందో పొట్ట అయినా యాదగిరి కొట్టున్నట్టు అబ్బాయి నవీనికి అదేంటో. సో ఆ గొట్ట తగిలి గొట్ట కాదు అది పొట్ట, ఆ పొట్ట తగిలి కింద పడింది అన్నమాట బ్యాలెన్స్ ఆపుకోలేక. సో అప్పుడు ఆ బ్యాలెన్స్ అయిపోయి పడిపోయినప్పుడు ఆమె చూసుకొని అప్పుడు అంటుంది అన్నమాట, అది దాన్ని నేను తోసాడు ఈ పుష్యుడు అని చెప్పేసి అనటం. సో అక్కడ చూసి ఇక కొంచెం ఆడ గొడవ అయింది అన్నమాట. ఆ గొడవ గురించి చెప్పితే అప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా అని చెప్పి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది, అదే ఆయన వాయిస్లో ఇన్నర్ ఫీలింగ్ చెప్తా, ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా, కావాలని ఎవడు పడేలా, నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసావు, అప్పుడు అవుట్ అయిపోయావు కదా, పక్కకి దొబ్బించుకోవాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు, పక్కకి వెళ్ళకుండా ఈ పోష్ ఎందుకన్నా అమ్మ, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసావు, మరి ఇప్పటికైనా క్లారిటీ వచ్చింది కదా, మూసుకొని కూర్చో, ఈసారి కొంచెం చూసుకొని కళ్ళు పెట్టుకొని చూసుకొని అప్పుడు ఆడుతూ తెలుసుకో, ఇది ఏం చేశారనేది తెలుసుకో. వాంటెడ్గా ఎవరు చేయరు, అది గేమ్ లాగే ఉంటుంది. సో అది వాంటెడ్గా అయింది కాదు, అన్వాంటెడ్గా అది అనుకోకుండా తగిలింది అంతేగాని నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా, నీకు కూర్చో అని చెప్పేసి అన్నాడు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అదేం కాదు సార్, నా బ్రెయిన్కి కొంచెం బ్రెయిన్ నట్టి ఏంటి తిక్కన మోహన్ నాన్న, కడుపుకు అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా అనాలనిపించింది నాకైతే కనుక. సో నాకు అక్కడ కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది, బ్రెయిన్కి నత్తి. ఇంకా కొంచెం 2-3 డైలాగులు ఉన్నాయి, ఆ డైలాగులు మళ్ళీ చెప్తా. ఇలాంటి నాకు కొంచెం విష్ణుప్రియలో కొంచెం కామెడీ యాంగిల్ బయటపడింది అనిపించింది. మళ్ళీ అన్నట్టు ఉంటుంది కామెడీ వస్తున్న తర్వాత ఎమోషన్ అలాంటివి కొన్ని చాలా ఉన్నాయి, బయటిది ఇట్లా తొక్కేసింది మొత్తం. విష్ణుప్రియ బయటిది అమ్మ బ్రెయిన్కి నత్తి, కాలుకి ఎత్తి, దేనికి నడ్డి, ఇంకేదో అన్ని బయట తీసి చెప్పమ్మా. అది అలా అనిపించింది అన్నమాట నాకైతే కనుక.